నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ నోటీసుల జనరేషన్పై ఆర్డీఓ పావని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల తుది జాబితా రూపకల్పన, నోటీసుల జారీ విధానంపై అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్ లో బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, వివిధ సందేహాలపై చర్చించారు. బీఎల్ఓలు తమ సమస్యలను ఆర్డీఓ పావని దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులు తగిన సూచనలు, సమాధానాలు అందించి సందేహాలను నివృత్తి చేశారు. విచారణ ప్రక్రియను మరింత సులభతరం చేసి సమయానికి పూర్తి చేసేందుకు అవసరమైన సర్టిఫికెట్లను ముందుగానే సేకరించి సిస్టంలో అప్లోడ్ చేసి సిద్దంగా ఉంచాలని ఆర్డీఓ సూచించినట్లు సంఘం తహసీల్దార్ సారంగపాణి తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సంఘం మండలంలో ఈ విధానాన్ని ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బీఎల్ఓలు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ పనులను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్, బీఎల్ఓలు పాల్గొన్నారు. మన శ్రీ రెవెన్యూ డివిజన్ అధికారి ఆత్మూరు వారు కూడా వీడియో కాన్ఫరెన్స్ మన ఎంపీడీఓ ఆఫీసులో కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా బీఎల్ఓలకి ఏమైనా డౌట్ వచ్చినా అడిగి మరి తెలుసుకున్నాము. మా బీఎల్ఓలతో కూడా మాట్లాడించి మా ఆర్డీఓ గారు కూడా ఆయా బీఎల్ఓలతో మాట్లాడి మీకేమైనా సమస్యలు ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయని అడిగి వాళ్ళ సందేహాలు కూడా ఉంటే ఆ సందేహాలు కూడా వాళ్ళకి సమాధానం ఇచ్చారు మేడం గారు. మన బీఎల్ఓలు కూడా బాగా సాటిస్ఫై అయ్యారు. ఇంక మినిట్ ముందుగానే ఏమేమి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవాలని కూడా చెప్పారు. ఆ సర్టిఫికేట్లు కూడా ముందుగానే కలెక్ట్ చేసుకొని ఆయా గ్రామంలో వాళ్ళ దగ్గర తీసుకొని ముందుగానే అప్లోడ్ చేసి పెట్టుకుంటే హీరింగ్ రోజు సులభంగా ఉంటుంది. ఆ రోజు ఒక ఫోటో మరియు అటెండెన్స్ షీటు అప్లోడ్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది అని చెప్పి తెలియపరుచున్నారు. ఇప్పటి వరకు మన సంఘం వల్ల కూడా అదే చేస్తున్నాము. ఇంకా మినిట్ బిఎల్ఓలు కూడా అదే చేయమని కూడా ఆర్డీఓ గారు సూచనలు ఇచ్చున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు ఆల్రెడీ కొంతమంది నో మ్యాపింగ్, పర్మనెంట్ మైగ్రేషన్ ఇట్లా మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నవి ఆల్రెడీ మనం 3026కి నోటీసులు జనరేట్ చేసాము. ఇప్పటి వరకు మనము సంఘం మండలంలో 18 పోలింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసాము. 18 పోలింగ్ స్టేషన్లకు గాను 1002 నోటీసులు జారీ చేయగా ఇప్పుడు మనకు 720కి హీరింగ్ కండక్ట్ చేసాము. 720లో 640 దాకా మనం ఓటర్లకి వాళ్ళకి అప్లై చేసాము. నమోదు అటు ఓటర్ లిస్టుకి వాళ్ళకి ఓటు వచ్చేందుకు ఓటర్ లిస్టు ప్రింట్ అయ్యేదానికి కూడా ప్రపోజల్స్ పంపించున్నాము. మనం ఈఆర్ఓ లాగిన్కి, డిఈఓ లాగిన్కి పంపిస్తున్నాము. ఇంకా కూడా ఎవరైనా కూడా ఆ రోజు హీరింగ్ రోజు మేము రాలేకపోయాము అని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా వచ్చి ఆయా బిఎల్ఓలతో మాట్లాడి ఆ బిఎల్ఓలు కానీ అందుబాటులో లేకపోతే ఏఆర్ఓ అయిన నేను తహసీల్దార్ నాదైనా సంప్రదిస్తే మీకు మళ్ళా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కి మళ్ళీ మీకు ఓటు హక్కు కల్పించేదానికి మేము దానికి చర్యలు తీసుకుంటామని తెలియపరచుకుంటాం. ప్రతి ఒక్క ఓటరు ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియపరచుకోవడం అండి. ఇవి కాకుండా కొత్తగా ఏమైనా ఓటు నమోదు చేసుకోవాలన్నా కూడా ఫామ్ 6 కూడా మన తహసీల్దార్గా అయినటువంటి తహసీల్దార్ కానీ ఏఆర్ నేను మరియు లేదంటే బిఎల్ఓ కానీ మీ బూత్ లెవెల్ అధికారికైనా ఫామ్ 6 ఇచ్చిన ఏడలా కొత్త ఓటు చేర్చేదాన్ని కూడా తగ్గ చర్యలు తీసుకుంటాను. సంఘం మండలం ఓటర్లందరికీ తెలియపరుస్తాను.